కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచి తెలంగాణ రైతాంగానికి మరణ శాసనం రాస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో జల్సాలు చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. డ్యాం ఎత్తు 524 అడుగులకు పెంచాలని 3 రోజుల కిందట కర్ణాటక మంత్రిమండలి నిర్ణయం తీసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వెంటనే స్పందించి సుప్రీంకోర్టుకు వెళతామని ప్రకటించారని, రేవంత్ రెడ్డి మాత్రం ఇంకా మొద్దునిద్ర వీడలేదని ధ్వజమెత్తారు. కేవలం 5 అడుగుల ఎత్తు పెంచేందుకు అవసరమైన భూసేకరణ కోసమే 70,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు కర్ణాటక సర్కార్ చెబుతోందన్న కేటీఆర్, 40 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే కాళేశ్వరానికి 93,000 కోట్లు ఖర్చు చేయడంలో తప్పేముందని వెల్లడించారు. ఓట్ చోరీ గురించి మాట్లాడే రాహుల్ గాంధీ తెలంగాణలోని ఎమ్మెల్యేల చోరీపైన ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు. కర్ణాటక కాంగ్రెస్ కుట్రను అడ్డుకోకపోతే రైతులతో కలిసి బీఆర్ఎస్ మహోద్యమాన్ని నిర్మిస్తుందని కేటీఆర్ హెచ్చరించారు. కర్ణాటక ప్రభుత్వం 519 అడుగుల నుంచి 524 అడుగులకి ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచాలనే ప్రయత్నం చేస్తున్నదో, ముఖ్యంగా మన రైతులకు కానీ ఈ ప్రాంత ప్రజలకు కానీ కృష్ణా జలాల్లో మనకు శాశ్వతంగా మన హక్కులకు గండిగొట్టే ఒక ప్రయత్నం కర్ణాటక ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇవాళ కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఇప్పటి వరకు మన తెలంగాణ ప్రభుత్వానికి కనీసం సోయి కూడా లేదు, ఆలోచన కూడా లేదు. దున్నపోతు మీద వానబడ్డట్టు రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఎక్కడనో ఢిల్లీలో జల్సాలు చేస్తూ ఇక్కడ కనీసం తెలంగాణ ప్రాంత రైతాంగానికి సంబంధించిన ఇంత ముఖ్యమైన సమస్య విషయంలో స్పందించడం లేదు. కాబట్టి ఇకనైనా కళ్ళు తెరవండి, మొద్దు నిద్ర వీడండి, వెంటనే స్పందించండి, కోర్టుకు పోండి. లేదంటే బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ఈ ప్రాంత ప్రజలు మహబూబ్నగర్ కావచ్చు, నల్లగొండ కావచ్చు, ఖమ్మం కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, వారందరి తరపున పోరాటానికి నడుం బిగిస్తుంది.